హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పాలని ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నాను, కానీ అది ఈ రోజుకి నిజమవుతుంది. నాకైతే యాక్చువల్గా యూట్యూబ్లో 20 ఏళ్ళ అనుభవం ఉంది. యూట్యూబ్ ఛానల్ ఓనర్గా కాదు, యూట్యూబ్ ఛానల్ వీక్షకుడిగా ఎన్నో ఛానల్స్ ఎంతోమంది చూసి ఎంతో నేర్చుకుని, ఎంతో అంటే ఇంగ్లీష్కి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో ఛానల్స్ కానీ, అలాగే స్పోకెన్ హిందీ వీడియో ఛానల్స్ కానీ, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదంటే డైలీ న్యూస్ కానీ, లేదంటే ఓల్డ్ మ్యూజిక్ కానీ, లేదంటే మనం చిన్నప్పుడు చూసిన సినిమాలు కానీ, అలా ఏది కావాలంటే అదే ప్రతిదీ యూట్యూబ్లో దొరికేది. దాన్ని అలా చూస్తూ ఉండగా ఈ మధ్యకాలంలో షార్ట్స్, రీల్స్ అని చూసి అరే చాలామంది చాలా చేస్తున్నారు, ఏదో ట్రై చేస్తున్నారు. హౌస్ వైఫ్లు చేస్తున్నారు, చిన్నపిల్లలు ట్రై చేస్తున్నారు, ఈవెన్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా ఏదో ఒకటి తమ టాలెంట్ని పచ్చళ్ళు పెట్టే ఛానల్స్ కానీ, లేదంటే వాళ్ళ అనుభవాన్ని రంగరించే నీతి కథలు కానీ, ఇలా ఎన్నో చెప్తూ తమ అభిలాషని, అభిరుచుల్ని యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా 10 మందికి పంచుతున్నారు. 10 మందికి ఏముంది, కోట్ల మందికి పంచుతున్నారు. సో అవి చూసినప్పుడు అనిపించింది నాకు, మనం కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు. విహారయాత్రలని ఇప్పుడు నా అన్వేషణ ఉన్నాడు, ఆటగాడు అనగానే ఆయన హైలైట్ అయిపోయాడు. అలాగే ప్రతిదీ మనకు చూపిస్తూ ఉంటాడు. అలాగే ఆయన ఆటగాడైతే, నా అన్వేషణ ఆటగాడైతే, నేను నా ఆలాపన పాటగాడుగా పేరు తెచ్చుకోవాలని ఈ యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టాను. జస్ట్ ఇది ఒక రకమైన నా హాబీని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా 10 మందికి చెబుదామని సిద్ధమయ్యాను. మెయిన్ ఏంటంటే ఏ ఛానల్ పెడదామన్నా అన్నీ ఆ ఫీల్డ్లో చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఒక 10, 20, 30 కుప్పలుగా ఉన్నాయి. ఏది పెట్టినా కూడా మనకంటే ఒక యూనిక్గా ఉండదు. సరే, యూనిక్గా ఉండాలంటే ఏం చేయాలంటే, అప్పుడు సిరివెన్నెల గారు ఒక మాట చెప్తారు ఒక పాటలో, నీలో కూడా ఉంటుంది ఏదో ఒక టాలెంటు, నీకు నువ్వు బాస్ అవ్వాలంటే దాన్ని బయట పెట్టు అని. సో అందుకని నాలో ఉన్న టాలెంట్ ఏంటంటే, ఏదైనా సందర్భానికి లిరిక్స్ రాసేయడం. లిరిక్స్ అంటే మరీ రాసిన ప్రతి లిరిక్స్కి జాతీయ అవార్డు రావాలని కాదు, కానీ మనం మాట్లాడే తెలుగు మాటలతోనే ఎలా పాటను రాయొచ్చు అని అనుకుని కొన్ని 15 ఇయర్స్ నుంచి నేను పాటలు రాయడం మొదలుపెట్టాను. అవి ఏవి మూవీస్లో రాలేదులే, కానీ అసలు రాయాలని ఆలోచన ఎందుకు కలిగిందంటే, ఇంటర్లో ఉన్నప్పుడు యాక్చువల్గా వేటూరు గారిది ఒకటి చదివాను. ఇంటర్వ్యూ జర్నలిస్ట్ అడిగాడు, విలేకరి, సార్ అసలు పాట అంటే ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం, వేటూరు గారు చెప్పిన సమాధానం, మాటకు బాణీ గడితే అదే పాట అవుతుందన్నారు. అసలు అప్పటి నా మస్తిష్కం అది ఫిక్స్ అయిపోయింది అప్పుడు చదివినప్పుడు. ఆ తర్వాత వదిలేశా. తర్వాత కొంతకాలానికి మళ్ళీ చంద్రబోస్ గారిది ఒక స్టూడెంట్ నెంబర్ 1లో ఒక సాంగ్ విన్నాను. ఆ పాటలో అయస్కాంతము వయస్కాంతము అనే చిన్న ప్రాస వాడతాడు ఆయన. అది చూసి చాలా క్యాచీగా ఉంది, భలేగా ఉంది. ఇలాంటి పదాలు మనం కూడా మామూలుగా మాట్లాడుతున్నాం కదా, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కాలేజీలో. రైమింగ్ మనకు కూడా కొన్ని వచ్చినట్టుంది కదా అని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అసలు మనం కూడా పాట రాస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అలా స్టార్ట్ చేసిన పాటలు ఉన్నాయి. అప్పటికి అవి గొప్పగా వచ్చాయి, ఇప్పుడు చూస్తే అవి బాగోవు, కానీ ఇప్పుడు రాసినవి మళ్ళీ ఇప్పుడు నాకు గొప్పగా ఉంటాయి. ఎందుకంటే కాలానుగుణంగా మారే పదాలతో కానీ, కాలానుగుణంగా మారే ట్యూన్లతో కానీ ఆటోమేటిక్గా మనకి బెటర్మెంట్ కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఈరోజు రేపటి కొంచెం తక్కువ అనిపించినా ఈ రోజు గొప్పే కాబట్టి మనం వర్తమానంలో చూపించేవాడు గొప్పవాడు అన్న విధానంలో పోతున్నాను. సో అందుకని ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ ఛానల్ ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే, సినిమా పాటలకు లిరిక్స్ రాయడం ఎలా అంటే అందరికీ వచ్చేస్తుందా అంటే రాదు. బట్ జ్ఞానపీఠ అవార్డులు అక్కర్లా, సాహిత్య అవార్డు అక్కర్లా, లేదంటే నంది అవార్డు అక్కర్లా, జాతీయ అవార్డు అక్కర్లా, ఏం అక్కర్లా. అసలు మన మాటలతో పాటలు రాయగలమా, రాస్తే ఏ మేరకు రాయగలం, ఎంతవరకు న్యాయం చేయగలం అని మొదటి పాటగా ఈ పాటను ఇస్తున్నాను. ఇది ఎందుకంటే ఇప్పుడు యూత్ ఉన్నారు కదా, షార్ట్కట్లో సంపాదించేద్దాం, అడ్డదారులలో ఏదో ఒకటి చేసేద్దాం, ఇప్పుడు అన్నేళ్ళు ఎక్కడ కష్టపడతాం, ఇన్నేళ్ళు ఎక్కడ కష్టపడతాం, ఈ యాటిట్యూడ్తో పందాలు కడతాం, జోదాలు, నెక్స్ట్ క్రికెట్ పందాలని, ఐపీఎల్ పందాలు, ఆ పందాలు, ఈ పందాలు, పేకాట్లు, ఇలా చాలా చాలా చేస్తున్నారు. సో వాళ్ళకి కనువిప్పుగా ఏదన్నా ఒక పాట రాద్దామని చెప్పి, ఇప్పుడు కాదు దగ్గర ఈ పాట రాసి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది, 15 ఇయర్స్ అయిపోయింది. ఈ రోజున ఇలా మీకు ఈ పాటని ఎలా రాశానో వివరిస్తాను. ఇది వివరించే ముందు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కూడా ఒక మాట అడిగారు, సార్ అసలు పాట ఎలా రాస్తారు సార్ మీరు ఇలా అని.
ఆయన చెప్పాడు, ఏముంది సందర్భం చెప్తారు నాకు డైరెక్టర్ గారు, ఆ సందర్భానికి ఏ పదాలు అయితే బాగా సెట్ అవుతాయి ఆ పదాలను ఎంచుకుంటాను, అది ఎంచుకుని దానికి నా భావుకతను జోడించి వాటిని కలుపుకుంటూ పోతానని చెప్పారు. అది నాకు నచ్చింది కూడా, అది కూడా. ఎందుకంటే పాటకి మొదటి లైన్ రాసినప్పుడు ఏ రచయిత అయినా కూడా, లిరిక్ రైటరు, తనకు తెలియదు చివరి లైన్ ఏ చివరి లైన్తో ఎండ్ అవుతుందో తనకు తెలియదు. కానీ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని అలా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈవెన్ ఫస్ట్ లైన్ రాసినప్పుడు సెకండ్ లైన్ కూడా తెలియదు. అదే సెకండ్ లైన్ అలా ఒక అల్లుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఒక సాలిగూడు తన గూడిని ఎలా అల్లుకుంటుందో అలా పాటల రచయిత కూడా అల్లుకుంటూ వెళ్ళిపోతాడు. అది నాకు కొన్ని చాలా పాటలు రాసిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఈ పాటని ఈ యూత్కి, యువకులకి మనం మెసేజ్ ఇవ్వాలనుకున్నాం కదా, అడ్డదారి తొక్కొద్దని. జనరల్గా ఏమంటే మనం ఇప్పుడు నేను సపోజ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లాగా కొన్ని పదాలు సెలెక్ట్ చేసుకుందాం. ఏమంటే జనరల్గా ఈ పాట వాళ్ళకి చెప్పాలంటే మెసేజ్ అత్యాశగా బాగకూడదు అని చెప్తాం, దురాశగా బాగకూడదు అని చెప్తాం, అడ్డదారి తొక్కొద్దురా అని చెప్తాం, కృషి చేయాలని చెప్తాము, స్వేదం చెందించాలని చెప్తాం. ఓకేనా? తోటి వారి సాయం చేయాలో, ఏదో మామూలుగా మానవత్వం ఉండాలరా, బతకడం కాదు, కొంచెం పక్కన వాళ్ళు కూడా సాయం చేయాలి, స్వార్థం ఉండకూడదు అని చెప్తాం. అలాగే ఒక కక్షలో బావాలా, దానికోసం ఎంతైనా కష్టపడాలా, ఇలా మనల్ని కొన్ని వ్యసనాలు అవన్నీ మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటే ఒక వయసు దాటాక వాటికి దూరంగా ఉండాలి, నీ స్వప్నాలు కలలు కనాలి, సాకారం చేసుకోవాలి, ఇలా కొన్ని పదాలు ఉంటాయి కదా. ఆ పదాలన్నింటినీ ఒక చోట రాసుకుని వాటిని కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే, ఈ పాట విషయంలోకి వస్తే, మన మొదటి పాటగా ఇది యూట్యూబ్ ఛానల్లో ఇది వివరిస్తాను ఎలా రాశాను అనేది. అత్యాశల నిచ్చెన ముందున్న ఎక్కమాకురా సోదర, దురాశల వంతెన ముందున్నా అనొచ్చు, లేదా ఎందున్నా అనొచ్చు, ఎక్కడున్నా అని, ప్రక్క నుంచి నువ్వు పదర అంటే అవి ఎక్కొద్దని. అత్యాశల నిచ్చెన ఎక్కొద్దు, దురాశల వంతెన ఎక్కొద్దు. ఒకవేళ ఎక్కేవనుకో, అడ్డదారి తొక్కిన గెలుపు కీర్తి నీకు పంచదు, అడ్డగోలు వైఖరి నిన్ను గోలు దగ్గరికి చేర్చదు. ఇవన్నీ మామూలు పదాలే కానీ ట్యూన్ కడితే, వేటూరు గారు చెప్పినట్టు మాటకు బాణి కడితే అదే పాట వద్దన్న సూత్రం మీద ఆధారపడి ఏ పదాలైనా మనం కలుపుకుంటూ వెళ్ళిపోయి, కపతింట కలుపుకునే క్రమంలో కొంచెం ఒక రితం ఉండాలి. లైన్కి మ్యూజిక్ డైరెక్టర్కి అనువుగా ఉండేటట్టుగా రితం ఉండాలి. అంటే దాన్ని మాత్రా ఛందస్సు అంటారు. మాత్రా ఛందస్సు అంటే ఏం లేదు, దీర్ఘం ఉంటే రెండు పాయింట్లు, అదే దీర్ఘం లేకుండా హ్రస్వం ఉంటే ఒకటి వస్తుంది అనమాట. ఆ 1-2 పాయింట్లతోనే మొత్తం మనం పాట అంతా రాయాల్సి ఉంటుంది. ఆ 2 అనేవి ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది కూడా అదొక పెద్ద కాన్సెప్ట్, తర్వాత వీడియోలో చెప్తాను. కాన్సెప్ట్ అనేది ఛందస్సు, మాత్రా ఛందస్సు అంటారు కదా, సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరం, ద్విత్వాక్షరాలు, ఇలా వాటికి 2 వస్తాయి. మిగతావన్నీ దీర్ఘం లేనివన్నీ కూడా ఒకటి వస్తాయి అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసి ఈ పాటని ఎలా రాశాను అనేది, ట్యూన్ అనేది ఏముంది, నేను రాసిన లిరిక్కి ఆల్రెడీ ఉన్న ఏదైనా నచ్చిన ట్యూన్లో రాస్తాను, అదొక కాన్సెప్ట్. అదే ట్యూన్కి నేను అదే లిరిక్స్కి వేరే ట్యూన్ కూడా కట్టగలనంటే నేను హమ్మింగ్ అనమాట. ప్రతి వాళ్ళలోనూ ఒక బాత్రూమ్ సింగర్ ఉంటాడు, అది నేను చెప్పలా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పారు. రచయిత అనేవాడు ఖచ్చితంగా ఏదో ఒకటి అనుకుంటూ రాస్తాడు, ఒక బాణీని అనుకుంటూ రాస్తాడు. అది ఏదైనా కావచ్చు, అన్నీ ఒకే రకంగా అనుకోవచ్చు, బట్ తను అనుకున్నది ఏంటో చెప్తే మ్యూజిక్ డైరెక్టర్కి ఆటోమేటిక్గా దానికి దగ్గరలోనే ఏదో ఒక ట్యూన్ ఇస్తాడు అనమాట. అలా చాలా వరకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి తాను ఇచ్చినయే మూవీలో వచ్చేటట్టుగా కూడా డైరెక్టర్ గారు ఓకే చేసినవి కూడా ఉన్నవి. ఇప్పుడు ఇది కూడా నేను యాక్చువల్గా ఒక పాట అనుకుని, ఒక ట్యూన్లో అనుకునే ఆ రోజుల్లో, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుందనే ట్యూన్లో రాసిందే. దాంట్లో అలా ఆ ట్యూన్లో రాస్తే ఎలా ఉంటుంది, విడిగా నేను ఎలా ట్యూన్ చేస్తే ఎలా ఉందో కూడా చెప్తాను. ఇప్పుడు ఇదే తీసుకుంటే, అత్యాశల నిచ్చెన ముందున్న ఎక్క మాకురా సోదర, దురాశల వంతెన ఎందున్నా ప్రక్క నుంచి నువ్వు పదరా, అడ్డదారి తొక్కిన గెలుపు కీర్తి నీకు పంచదులేరా, అడ్డగోలు వైగరి నిన్ను గోలు దరికి చేర్చదురా అని ఉంటుంది. సపోజ్ మరి అదేంటే అలా ఆల్రెడీ ఉన్న ట్యూన్లో రాస్తే ఇంకా నీకు పేరేం ఉంటుంది అని మా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు. నేనన్నా, ఇక్కడ చూడాల్సిన ట్యూన్ కాదు, లిరిక్స్, పదాలు హత్తుకునేటట్టు ఉందా లేదా. ట్యూన్ అనేది ఏముంది, కేవీ మహాదేవన్ గారు ఉన్నాడు, ఆయన ఒక న్యూస్ పేపర్ ఇస్తే దాంట్లో ఒక పేరాకి ట్యూన్ కట్టేయగలడంట. అంటే అంత ప్రజ్ఞాపాఠవాలని ఆయన సొంతం. అలాగే ఏ మ్యూజిక్ డైరెక్టర్నా దానికి ఎన్ని బణిలని ఇవ్వగలడు. సరిగమల అనేది ఒక సముద్రం కదా, ఆ సముద్రం నుంచి ఏదో ఒకటి ఇవ్వగలడు ఒక ట్యూను. ఆ నమ్మకంతో ఎందుకని నేను ట్యూన్లో రాస్తానంటే, నాకు సంగీత ప్రజ్ఞ లేదు కాబట్టి, ఒక ట్యూన్లో రాస్తే ఏంటంటే ఎక్కడ ఎండ్ అవ్వాలో తెలుస్తుంది మనకి. నెక్స్ట్ ట్యూన్ క్యాచీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంచి మంచి పదాలు పడతాయి దాంట్లో. అందుకని మనం అనుకున్న సందర్భానికి, అందుకని నేను ఏదో ట్యూన్లో రాస్తాను. ఇప్పుడు ఇలా పాడా కదా మౌనంగానే ఎదగమని ట్యూన్లో, దీన్నే కనుక వేరే రకంగా నా ట్యూన్లో పడమంటే ఎలా పాడతారో చెప్తారు. అత్యాశల నిచ్చెన ముందున్న ఎక్క మాకు రా సోదర, దురాశల వంతెన ఎందున్నా ప్రక్క నుంచి నువ్వు పదరా,
అడ్డదారి తొక్కిన గెలుపు కీర్తి నీకు పంచదులేరా, అడ్డగోలు వైఖరి నిన్ను గోలుదరికి చేర్చదురా, అత్యాశల నిచ్చెన ముందున్న ఎక్క మాకు రా సోదర, దురాశల వంతెన ముందున్న ప్రక్క నుంచి నోపదరా. చూసారా, ఇది నా ట్యూన్ అనమాట. మరి ఈ ట్యూన్ కూడా ఎక్కడ ఉందంటారా? అదేం కాదు. ఈ ట్యూన్ అప్పటికప్పుడు నా హమ్మింగ్ ప్రకారం ఆ టైంకి ఎలా అనిపిస్తే అలా ఆ పదాలను విరిచి అక్కడ వరకు అలా పాడతాను అనమాట. సారీ. సరే, నెక్స్ట్ ఇక చరణంకి వస్తాము. కృషి చేయాలంట కదా. మామూలుగా కృషితో నాస్తి దుర్భిక్షం అనేది మనకు చిన్నప్పటి నుంచి మన తరగతి గదుల్లో గోడల మీద ఉండేది. శ్రమ ఏవ జీవితే కృషితో నాస్తి దుర్భిక్షం, చరపకు రచ్చడేవు ఐకమత్యమే మహాఫలం. అలా కొన్ని వాటిల్లో ఇది కూడా ఒకటి, కృషితో నాస్తి దుర్భిక్షం. పాటలు రాసేటప్పుడు ఏంటంటే మెయిన్ ప్రాస ఇంపార్టెంట్, అంత్యప్రాస. ఏ పాటనే తీసుకోండి మీరు. నాకు అడవి దొంగలో పాట ఇప్పటికి గుర్తు. ఆ రోజుల్లో ఆ పాట మొత్తం నాకు ఆ 2 పదాలే గుర్తున్నాయి. జేమ్స్ బాండుల వచ్చావులే అనగానే హీరో జామ్ పండుల దొరికావులే అంటాడు. జామ్ పండు, జేమ్స్ బాండ్. సో అది నాకు అప్పుడు కనెక్ట్ అయిందనమాట. అంటే చిన్నప్పటి నుంచే నాకు అది ఉంది, ఆ ప్రాసకి అట్రాక్ట్ అయ్యే ఇది ఉందనమాట. సో యాక్చువల్గా అదేవిధంగా దాని నిదానంగా నా ఫ్రెండ్స్తో కాలేజీలో మాట్లాడుతూ ప్రాసని దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ప్రతి పాటలో కూడా నాకు ప్రాస అనేది విపరీతంగా ఉంటుంది. అది ఎంత అంటే ఇక ఒక లెవెల్లో పీక్స్లో ఉంటుంది అనమాట. అది ముందు పాటల్లో నీకు నా ప్రాస యొక్క ఇది చూపిస్తాను. ఇకపోతే ఇప్పుడు కృషి అన్నాం కదా. కృషితో నాస్తి దుర్భిక్షం, అప్పుడు గెలుపు నీ పక్షం. దుర్భిక్షం పక్షం ప్రాసే. అలానే ప్రతి ప్రాసనే ఉన్న ప్రాసల్లా కలుపుకుంటూ పోకూడదు. అక్కడ సందర్భానికి భావం వచ్చేటట్టుగా ఉండాలన్నమాట. కృషితో నాస్తి దుర్భిక్షం, అప్పుడు గెలుపు నీ పక్షం, స్వేదాన్ని చింతిస్తేనే అది శాశ్వతం. ఇది ఆ ట్యూన్లో పాడితే, కృషితో నాస్తి దుర్భిక్షం, అప్పుడు గెలుపు నీ పక్షం, స్వేదాన్ని చిందిస్తేనే అది శాశ్వతం అని ఉంటుంది. సో దీన్ని మనం వేరే ట్యూన్లో కూడా పోవచ్చు. కృషితో నాస్తి దుర్భిక్షం, అప్పుడు గెలుపు నీ పక్షం, స్వేదాన్ని చిందిస్తేనే అది శాశ్వతం అని. కసితో చేస్తే ప్రతికార్యం. మనం ఏ పని చేయాలన్నా కూడా కసితో చేయాలి. అంటే కసితో చేయాలంటే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు ఉంటాడు, వాడు అక్కడే ఎందుకు వస్తున్నాడు స్కూల్ ఫస్ట్? వాడు చదువుతాడు, కసిగా చదువుతాడు. వాడి మైండ్లో ఉంటుంది నేను ఇటు బస్సులో స్కూల్ ఫస్ట్ కొట్టాలని. అలాగే ఇప్పుడు నేను జడ్పీఎస్ స్కూల్ పామర్లో చదివాను. అక్కడ రామకృష్ణారెడ్డి అని మా ఫ్రెండ్ ఉండేవాడు, స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఎలా వచ్చాడు? అసలు గేమ్స్కి వచ్చేవాడు కాదు. ఎక్కడ మేము క్రికెట్ ఆడినా వచ్చేవాడు కాదు. మేము అనుకునేవాళ్ళం ఏంటి గేమ్స్ ఆడు రావా, ఇంట్రెస్ట్ లేదా అనుకునేవాళ్ళం. ఉన్నా వాళ్ళకు గోల్ ఉంది, స్కూల్ ఫస్ట్ రావాలి అనే కాన్సన్ట్రేషన్. క్లాస్లోనే తన సెక్షన్లో ఎవరో ఒకరు ఉంటారు కాంపిటీషన్, ఆ కాంపిటీటర్ని దాటాలని. సో అలా గోల్ ఉంది. ఇప్పుడు నేనున్నాను, ఎక్కడ కనపడితే అక్కడ క్రికెట్ ఆడేవాడిని, వాలీబాల్ అంటే వాలీబాల్, కర్రబిళ్ళ అంటే కర్రబిళ్ళ, ఓహులు గోళీలు ఇవన్నీ ఆడతా కూర్చునేవాడిని. కానీ నార్మల్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అంటే ఏంటి, గోల్ లేదు. వాడికి ఎందుకు రావాలి స్కూల్ ఫస్ట్, నాకు ఎందుకు రాకడుతున్న గోల్ లేదు. ఆ ఏజ్లో ఉండదులేండి, అందరికీ ఉంటే అందరికీ స్కూల్ ఫస్ట్ రావు కదా. సో అలాగనమాట. అందుకని దాంట్లోంచి వచ్చిన లైన్ ఇది, కసితో చేస్తే ప్రతికార్యం, తరలి రాదా నీ గమ్యం, ధైర్యాన్ని చూపిస్తేనే లక్ష్మీ వశం. కసితో చేయాలి ఏదైనా సరే, కాన్సన్ట్రేషన్ చేయాలా, ఒక చేసే పనిలో ఒక స్టేజ్కి వెళ్ళాలి, ఒక ర్యాంక్కి వెళ్ళాలని చెప్పి ఉండాలి. అలాగే అది చేసుకుంటూ పోయే క్రమంలో మనం మరీ రూట్గా నలుగురితో సంబంధాలు తెంచేసిన కూడా ఉండకూడదు. నెక్స్ట్ లైన్లో ఏమైనా చెప్పానంటే, తోచినంతలో తోటి వారికి సాయం చేయాలి, మానవత్వమే ముచ్చటపడితే ఇంకేం కావాలి అని రాశాను. ఎందుకని మనం గిరిగీసుకుని ఆ గిరిలో ఉండకూడదు. మనకు చేతనైనంతలోనే ఏదో ఒకటి సాయం, చిన్నపిల్లలకి ఏదైనా చెప్పడం ఫ్రీగా, అంటే హోంవర్క్ కానీ మ్యాథ్స్ కానీ అది కానీ ఆ టైంలో వాళ్ళకి సర్వీస్ చేయడం, ఏదో సాయం, అంటే వృద్ధులకి సాయం చేయడం, లేదంటే మనకు తోచినంతలో సాయం చేయాలంటే అది ఏ సాయమైనా కావచ్చు అనమాట. అలా సాయం చేసేటప్పుడు ఏమవుతుంది, మానవత్వమే ముచ్చట పెడితే ఇంకేం కావాలి, అంతే కదా. మనం మనిషిగా బతికాము, మానవులుగా ఉంటున్నాం, మానవత్వం ముచ్చటపడాలి కదా. అర్రే వీడు భలే ఉన్నాడు రా, సాయం చేస్తున్నాడు, గ్రేట్, వీటిలో స్వార్థం లేదు అని. అలా అన్న క్రమంలో నెక్స్ట్ లైన్లో, అనురాగాల మేఘాల మమతల్ని కురిపించగా అని పెట్టాను. అంతే కదా, మనం బతికేటప్పుడు అనురాగాలనే మేఘాలని మమతల్ని కురిపిస్తే ఆ వర్షంలో తడిసి ముద్దయినప్పుడు ఆ ఆనందం, ఆ ఇది చాలా ఇదిగా ఉంటుంది. దాన్ని వర్ణించలేము, కానీ వర్ణించాలి పాటల్లో. అదే మ్యాజిక్ అంటారు. అలాగే అది చూసినప్పుడు, ఆ వర్షాలను చూసినప్పుడు, ఆ వర్షపాతాన్ని, ఏది ఆ అనురాగ మేఘాల మమతల వర్షపాతం చూసినప్పుడు, ఈ మనుషుల జన్మలు చేసిన బ్రహ్మకు జన్మ ధన్యమురా. అంతే కదా. ఇప్పుడు బ్రహ్మ మనల్ని పుట్టిస్తున్నాడు, మనం ఎడాపెడా పెరిగేసి ఏది పడితే చేసేసి పాపాలన్నీ పెరిగిపోతుంటే ఆయన కూడా ఇలాంటి వాళ్ళని నేను సృష్టించిందని బాధపడతారు కదా. సో అందుకని కొంతమంది ఇలా మమతలను కురిపించినప్పుడు ఏమవుతుందంటే, ఈ మనుషుల జన్మలు చేసిన బ్రహ్మకు జన్మ ధన్యమురా. మరి ఇది కుదురుద్దా అంటే కుదురుద్ది. ఎలా? తలుచుకుంటే తథ్యమిది, ప్రతి మనిషి బాధ్యత ఇదని తర్వాత లైన్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా మొదటి చరణం అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనం రెండో చరణంకి వెళ్దాం.
ఈ రెండో చరణం కూడా కొన్ని పదాలు చెప్పే కదా, మనకంటూ కక్షలో పోవాలి, దాంట్లో అధ్యక్షగా చేయాలి, అలాగే కష్టపడాలంటారు కదా. అరే ఆడు పగలు రేయలేక కష్టపడ్డాడు రా, 24 అవర్స్ కష్టపడేవాడు అనేవాడు. ఎందుకు అంతేకాదు చంద్రబాబు నాయుడు కానీ 18 అవర్స్ కష్టపడేవాళ్ళు అని చెప్పదా. బెస్ట్ సీఈఓ, ఆయన ఎప్పుడు సీఎంగా చూడాల, సీఈఓగా చూశారు ఒకప్పుడు. కాబట్టి అలా 24 గంటలు కష్టపడాలరా ఏదైనా సాధించాలంటే అంటారు. ఆ సాధించే క్రమంలో ఒకసారి మనం డైవర్ట్ అవుతాం. ఫ్రెండ్స్ అరే అక్కడ పేకాడుతున్నారు వెళ్దాం పదా డబ్బులు వస్తాయి అంటారు, లేదంటే బెట్టింగ్లు వేస్తున్నారు, పలానా యాప్ ఉంది ఈ యాప్ ఉంది ఇందులో డబ్బులు వస్తున్నాయి ఈజీగా, అసలు యాప్ నువ్వు ఎవరిని యాడ్ చేస్తే చాలు ఒక 500 వచ్చేస్తాయి ఈజీ అని ఏదో ఒకటి చెప్తా ఉంటారు. మనం అటు సైడ్ అయిపోతాం ఒక్కోసారి. అలా వద్దు. దానికి ఏం చెప్పానంటే ఇక్కడ, మనసు దారి మళ్ళినా ఆసక్తి సన్నగిల్లినా నీ మనసు మరలే ఆట కట్టించరా. మనసు దారి మళ్ళుతూ ఉంటుంది, అది నీకు తెలుస్తూ ఉంటుంది, కానీ నువ్వు అట్రాక్ట్ అవ్వకూడదు, ఆసక్తి సన్నగిల్లకూడదు. ఏది నీ గోల్ వైపు, నీ లక్ష్యం వైపు వెళ్ళే ఆసక్తి సన్నగిల్లకూడదు, దాని మీద అలాగే పట్టు ఉండాలి. నీ మనసు మరలే ఆట కట్టించరా. ఏదైతే నీ మనసులో మరుస్తున్నాడో నీ ఫ్రెండ్స్ వాడిని వారించు, అరే వద్దులేరా నాకు కుదరదు, నేను ఇది అనుకుంటున్నాను, ఇలా చేస్తున్నాను, ఏదో చదువు గ్రూప్ 2 కొడదాం అనుకుంటున్నాను, ఎంఆర్ అవుదాం అనుకుంటున్నాను, లేదంటే గ్రూప్ 1 కొడుతున్నాను, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను, ఏదో ఒకటి చెప్పండి. అంతే తప్ప మొహమాటానికి వెళ్ళిపోయి నీ గోల్ని పక్కన పెట్టేసి అట్రాక్షన్ అవ్వద్దు వాటికి, చెడు కార్యక్రమాలకి అని చెప్తున్నాను. ఈ లైన్లో నెక్స్ట్ లైన్లో ఏం చెప్తున్నానంటే, నేటి కష్టమే రేపటి సుఖముకు వారధి అవుతుంది. వారధి అంటే వంతెన. ఈరోజు నువ్వు కష్టపడేది ఏంటంటే ఈ కష్టం అంతా కూడా నీకు ఒక వంతెన లాంటిదే. ఆ వంతెన ఎక్కడ తీసుకువెళ్తుందా అంటే నిన్ను రేపటి సుఖం అన్నమాట. నువ్వు నెక్స్ట్ ఫ్యామిలీతో, వైఫ్ అండ్ పిల్లలతో, చిల్డ్రన్స్తో హ్యాపీగా ఉండాలన్నా, వాళ్ళకి కావాల్సిన ఇవ్వాలన్నా ఈరోజు నువ్వు కష్టపడితేనే కదా. ఈ ఏజ్లో 25 నుంచి 35 లోపు నువ్వు సెటిల్ అయిపోవాలంటే కష్టపడాలన్నమాట. కష్టపడతాం అంటే నువ్వు అనుకున్నంత జాబ్ కొట్టాలా, సేవింగ్స్ చేసుకోవాలి, లేదంటే వేరే ఆల్టర్నేషను ఏదో వారన్ బఫెట్ గారు చెప్పిన సూత్రాలు ఉంటాయి కదా, అవే ఇంట్లో ఇవ్వాలి, ఒక ఇన్కమ్ సరిపోదు, రెండో ఇన్కము, అలా ఏదో ఒక ఇన్కమ్ చూసుకోవడం, అలా సెటిల్ అయిపోతేనంటే అంత హ్యాపీగా ఉంటుందని. నేటి కష్టమే రేపటి సుఖముకు వారధి అవుతుంది, ఇది నమ్మి సాగితే రేపటి గెలుపు వారిది అవుతుంది. ఇక్కడ చూడండి, వారిది ప్రాసే, కానీ రావాలి అక్కడ. అది రావాలంటే మనం జనరల్గా మనం మాట్లాడేటప్పుడు ప్రాసని మన మాటల్లో మనం వాడుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా ప్రాస అనేది ఈజీ అయిపోద్ది. నెక్స్ట్, ఇది నమ్మిసాగితే రేపటి గెలుపు వారిది అవుతుంది కదా. అలాగే నెక్స్ట్ లైన్లో ఏం చెప్పానంటే, నీ చిరకాల స్వప్నాలే వరమాలే దరిచేరగా. ఏదో రోజున నీ స్వప్నాలు నెరవేరుతాయి అనమాట, నీ డ్రీమ్ నెరవేరుద్ది. అప్పుడు నీ చిరకాల స్వప్నాలే వరమాలు అంటే నీ మెడలో పడితే వరమాలలాగా చేరుతుంది నీ స్వప్నాలన్నీ కూడా, ఏది నువ్వు కన్న కళలన్నీ కూడా నిజమవుతాయి అన్నమాట. అప్పుడు చూడండి, అప్పుడు ఆ క్షణం ఆ వరమాలతో నువ్వు నుంచున్నప్పుడు సమాజంలో నువ్వు ఎదిగిన తీరున్న చదివిన వారికి స్ఫూర్తి నింపాలి. అప్పుడు అందరూ చెప్పుకుంటారు, నీ పేపర్లో ఇంటర్వ్యూలు వస్తేవి, యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు వస్తేవి, ఇతను ఇలా సాధించాడు అలా సాధించాడు, ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు అనగానే అప్పుడు చూసిన వాళ్ళంతా కూడా నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు అనమాట. అలాగే 10 మంది చెప్తారు, అరే వాళ్ళలాగా అవ్వాలరా, వీళ్ళలాగా అవ్వాలరా, ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్తారు. సో నీవు ఎదిగిన తీరు ఎలా ఉండాలంటే వాళ్ళకి ప్రగతి దారి చూపాలి, అంటే డెవలప్మెంట్ అనమాట. ప్రగతిలోకి వెళ్ళేటట్టుగా నీ దారి చూపాలి, వాళ్ళకి మార్గదర్శి కావాలి. అంటే నువ్వు చాలామందికి కూడా నీ యొక్క విజయం, గెలుపు మార్గదర్శి కావాలనే విధంగా నీ లైఫ్ ఉంటే కనుక బాగుంటుంది. ఇదండి నేను రాసిన పాట. ఏదైనా సరే మనం మాటల్ని తెరిచినప్పుడు దానికి మ్యూజిక్ అనేది లేకపోతే, ఇన్స్ట్రుమెంట్స్ అనేవి లేకపోతే ఏదైనా ఇంతేగా అని ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోండి, కావాలని చూడండి, మ్యూజిక్ లేని ఏ పాట అయినా కూడా బాగోదు. అందుకనే ఏదో ఒక ట్యూన్ అనుకోండి, ఆ ట్యూన్లోనే మనం ఆ పాటని మళ్ళీ చేయాలనేది కదా. సపోజ్ నేను రాసిన పాటని 10 మంది మ్యూజిక్ డైరెక్టర్లకు ఇస్తే 10 మంది కూడా 10 రకాల బాణీలు ఇవ్వచ్చు, 10 రకాల ట్యూన్లో ఇవ్వచ్చు. కాబట్టి ఏ ట్యూన్లో ఉన్నదని మర్చిపోండి, మీకు నచ్చిన ట్యూన్ తీసుకోండి, దాంట్లో రాయండి. ఎవరన్నా ఇది ఆ ట్యూన్గా ఉందంటే మీరు వెంటనే మీ ట్యూన్లో దాన్ని పాడగలిగే శక్తి సామర్థ్యాలని పెంపొందించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు పాట. కొత్త ఛానల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఇంకోటి, ఈ ఛానల్ మామూలుగా ప్రజలకు ఉపయోగపడవచ్చు, కానీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళు నా లిరిక్స్ తీసుకుని స్వేచ్ఛగా ఏదైనా ట్యూన్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు. అలాగే కొంతమంది లిరిక్స్కి ఖర్చు పెడతాం ఇష్టం లేక ఏదో మూవీ తీసేవాళ్ళు, చిన్న చిన్న సినిమాలు తీసేవాళ్ళు కూడా ఈ లిరిక్స్ని, నేను ఇప్పటి నుంచి పోస్ట్ చేసే లిరిక్స్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక ఎంతకాలం అని బుక్స్లో దాస్తాను. ఇది యాక్చువల్గా చూడండి, ఈ బుక్లో ఇలాంటి నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. ఈ బుక్లో ఇది 7వ సాంగ్ అనమాట. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అనమాట. రోజుకు ఒక సాంగో లేదంటే వారానికి సాంగో నాకు కుదిరినప్పుడల్లా ఒక సాంగ్ పెడుతూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేయమని చెప్పను, షేర్ చేయమని చెప్పను, సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. ఇది కేవలం జస్ట్ వినోదం కోసం
ఇలా కూడా ఒక ఛానల్ ఉందని 10 మందికి తెలిస్తే చాలు. దానికోసం ఈ ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, బై. థ్యాంక్ యూ.